అందరికి నమస్కారం. మనం ఎప్పుడు చెప్పుకున్నా కానీ క్రికెట్లో ఒక పేస్ బౌలర్ గురించి చెప్పుకుంటే ఎప్పుడైనా సరే ఒక బౌలర్కి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ తన పేస్ ఉండాలి అని అయితే మనం చెప్తాం. అంటే బౌలింగ్ ఫాస్ట్ వేయాల్సిందే అని అయితే మనం మాట్లాడుకుంటాం. సో దాంతోపాటు ఇక్కడ ఇంకో క్వాలిటీ కూడా మనకు ఉండాలి. అదేంటంటే వేరియేషన్స్ వేయటం. సో దాని గురించి కూడా మనం కొన్ని వీడియోస్ అయితే చేసాం. వేరియేషన్స్ ఎలా వేయాలి అని చెప్పేసి, స్లోవర్ బాల్స్ ఎలా వేయాలి అని చెప్పేసి. మరి దానివల్ల యూజ్ ఏంది అనేది ఫస్ట్ మనం తెలుసుకునే ముందు టూ పేస్డ్ పిచ్ అంటే ఏంది అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. అన్న టూ పేస్డ్ పిచ్ అంటే ఏందన్నా అని నువ్వు అనొచ్చు. మనం ఎప్పుడైనా సరే ఒక మీ ఊర్లో లేదంటే ఎక్కడైనా సరే మీరు సిమెంట్ రోడ్ల మీద కానీ లేదంటే బండ్ల మీద కానీ మీరు బౌలింగ్ చేసేటప్పుడు మీ బౌలింగ్ చాలా ఫాస్ట్ పడుద్ది. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ఫాస్ట్ పడుద్ది. మరి ఏంటంటే నాలో ఇంత టాలెంట్ ఉందా అని కూడా మీరు అనుకుంటారు ఒక సిచ్యువేషన్లో. అలాంటి బౌలింగ్ పడుద్ది మీరు ఎప్పుడైనా సరే బండ్ల మీద కానీ లేదంటే సిమెంట్ రోడ్ల మీద కానీ వేసేటప్పుడు. మరి కొన్ని సందర్భాల్లో మీరు మ్యాచ్లు ఆడేటప్పుడు వెళ్ళి గ్రౌండ్లోకి వెళ్ళాడినప్పుడు మొన్నేమో నాకు ఒక మిచెల్ స్టార్కు ఒక షోయబ్ అఖ్తర్ లాగా వేసాను, ఈ రోజు ఏందిరా బాబు మరి ఇంత దారుణంగా పడుతుంది అని మీరు ఫేస్ చేసిన సందర్భాలు కూడా ఉంటాయి. మరి వాటికి రీజన్ ఏంటి అంటే ఫస్ట్ మీరు అట్లాంటి సిమెంట్ రోడ్ల మీద బౌలింగ్ వేసేటప్పుడు మీకు బాల్ ఫ్రిక్షన్ తక్కువ ఉండేది. ఎప్పుడైతే మీరు బాల్ అనేది ఆ రోడ్డు మీద పడిందో ఫ్రిక్షన్ తక్కువ ఉండేది, పేస్ ఇంకా జనరేట్ అయిపోయింది. కానీ ఎప్పుడైతే మీరు సాయిల్లో బౌలింగ్ చేస్తారో అలాంటి సిచ్యువేషన్లో మీకు ఫ్రిక్షన్ ఎక్కువ ఉండి దాని తర్వాత బాల్ స్లో అయిపోయింది. సో అంటే ఎంత వేగంగా వేసారో అంత వేగంగా వెళ్ళకుండా కొంచెం స్లో బౌలింగ్ అవుతుంది. సో ఇది ఇక్కడ వేరియేషన్స్ వస్తున్నాయి. సో ఈ రెండింటిని కలయికతో ఎప్పుడైతే పిచ్ ప్రిపేర్ చేస్తారో దాన్ని టూ పేస్డ్ పిచ్ అంటారు. సో అర్థమైంది కదా టూ పేస్డ్ పిచ్ అంటే. మరి అలాంటి సిచ్యువేషన్లో బ్యాట్స్మెన్స్ చాలా స్ట్రగుల్ అవుతారు. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్లో ఈ రెండింటి కలయికతో పిచ్ రెడీ అయింది కాబట్టి ఏ బాల్ ఎలా వచ్చిందో కూడా చెప్పలేం. ఒక్కోసారి ఫాస్ట్ పేస్ వేసినప్పుడు కూడా చాలా స్లోగా రావచ్చు. సో దానివల్ల మీరు హిట్టింగ్ చేసినా కూడా ఇక్కడ ఎడ్జ్ తగిలి క్యాచ్లు వస్తాయి అలాంటి సందర్భాల్లో. సో దాని తర్వాత ఒక బాల్ చూసుకుంటే ఇంకా బౌన్స్ మనం అనుకున్న దానికంటే ఎక్కువ బౌన్స్ అయ్యి మనకి ఎలా ఆడాలో కూడా అర్థం కాని సందర్భాల్లో ఎదురవుతూ ఉంటాయి. మరి అలాంటి సిచ్యువేషన్లో మీరు ట్రై చేయాల్సింది ఇలాంటి వేరియేషన్స్ కనుక ట్రై చేశారంటే ఖచ్చితంగా బ్యాట్స్మెన్ని వణికియచ్చు. మరి అలాగ నువ్వు ట్రై చేయాలంటే ఖచ్చితంగా వేరియేషన్స్ ఉండాలి. ఎలాగైతే మరి మీరు ఒకసారి గమనించుంటారు, ఒక్కోసారి ఉమ్రాన్ మాలిక్ని చూస్తే పిచ్చి కొట్టుడు కొడతారు. మరి బ్రావో లాంటి బౌలర్ ఉంటాడు, లేదంటే ఇంకా మనకి వేరే బౌలర్స్ ఉన్నారు స్లో డెలివరీస్ చేసేవాళ్ళు. మరి వీళ్ళ అంటే కైరన్ పోలార్డ్ వీళ్ళందరూ ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళ బౌలింగ్లో కొట్టలేరు. మరి ఉమ్రాన్ మాలిక్ అంతా పేస్ ఎత్తాడు, అయినా సరే ఉమ్రాన్ మాలిక్ని ఎట్టా కొడుతున్నారా బాబు అంటే సేమ్ ఇదే. ఉమ్రాన్ మాలిక్కి జరిగేది ఏంటంటే ఎలాంటి పిచ్లు అయినా సరే పేస్ని నమ్ముకోవడం వల్ల అది స్లోవర్ పిచ్ అయిందంటే ఖచ్చితంగా కొంచెం బాల్ స్లో వచ్చేది. దానివల్ల బ్యాట్స్మెన్కి అడ్వాంటేజ్ అయితే. కానీ ఇలాంటి స్లోవర్ బాల్స్ వేయటం వల్ల ఏంటంటే అనుకున్నట్టు బాల్ రాదు బ్యాట్ మీదకి. సో దానివల్ల హిట్టింగ్ చేయడానికి కూడా బ్యాట్స్మెన్కి యూజ్ అవుతుంది అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఖచ్చితంగా వేరియేషన్స్ ట్రై చేయాల్సిందే. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడు పేస్ మాత్రమే నమ్ముకోవడం కాదు, ఇలాంటి టూ పేస్డ్ పిచ్చెస్ క్రియేట్ చేసినప్పుడు వేరియేషన్స్ కూడా మీరు వేయగలిగినప్పుడు మాత్రమే మీరు ఒక గ్రేట్ బౌలర్గా అయితే ఎదిగే ఛాన్స్ ఉంది. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి.